ప్రభునామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు మే 6వ తారీఖున యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. ఇశ్రాయేలుల మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడను లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందకయుందురు. మీరు ఎక్కడికి వెళ్ళినను ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషా మీతో నుండునట్లు నిశ్చయపరచుకొనుడి. రెండవదిగా, మీరేదైనా పోగొట్టుకొనుట కంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడనవసరము లేదు. నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనుకుము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను, నీవు పోగొట్టుకొనిన దానిని ఒప్పుకొనుము. నీవు అయ్యో నా యాజకుడా, నేనేమి చేయవలెను అని ప్రార్థించవలెను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభువు నిన్ను తీసుకొని వెళ్ళుము. దేవుడు నీకెలాగున సహాయము చేయగలడో చూచుట ఇష్టపూర్వకముగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గూర్చి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వ్రేలాడి మరణించెను. ఇదే శిలువ ద్వారా మనం పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకొనవచ్చును. విశ్వాసము ద్వారా శిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనం పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుటకు మనం చూడగలము. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమములను గుర్తుంచుకొనుము. మొట్టమొదటిగా, నీ జీవితంలో నష్టం ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభువునకు చూపించుచు ఆయన, అవును ప్రభువా, ఫలానా తేదీన ఫలానా సమయమున నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లినది అని చెప్పుము. ఇట్టి ఒప్పందములతో నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయం చేయును. దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసము అవసరము. ఇదిగో, నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకము. నీవు పోగొట్టుకొనిన వాటి విషయమై ఆయనతో చెప్పిన వాటన్నిటినీ సమకూర్చుకొనుటకు గాను నీకు సహాయము చేయుటకే ఆయన శిలువలో మరణించెనని నమ్ముము. ఆమేన్.